హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రస్తుత గృహ నిర్మాణ శాఖగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో కూడా ఆయన అదే మంత్రిగా పనిచేశారు. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పట్టాభి గారు పెద్ద స్కామే చేశారు. ఆయన పెద్ద తిమింగలము అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి అంత మాటలు మాట్లాడినప్పుడు మరి చివరిలో వచ్చి 2023 చివరిలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్ళీ 24లో తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు మరి పులుసు పార్థసారథి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు అక్కడ చేరి మంత్రి అయిన వల్ల ఇప్పుడు మరి మంచివాడు అయిపోయాడా, లేకపోతే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఆ ఎన్ని తప్పులన్నీ పోయి ఇప్పుడు మంచివాడు అయిపోయాడని మరి పట్టాభి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఎందుకు ఆలోచించట్లేదు ఇట్లాంటివి? అంటే దీని గురించి ఎవరు మామూలుగా ఎవరిని వంచిస్తున్నారు, ఎవరు తల వంచులు ఎవరికి తెచ్చుకుంటున్నారు? ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకొని అవతల వ్యక్తి మన దగ్గరికి వచ్చిన తర్వాత మంచివాడు అయిపోతాడా? దీని గురించి ఒకసారి మరి వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పులు చాలా జరిగాయి, అవన్నీ మేము వెలికి తీస్తామంటున్నారు. మంచిదే, వెలికి తీయమని అందరూ కోరుకుంటారు. మరి వెలికి తీయడంలో కొలుసు పార్థసారథి గారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఆయన్ని మినహాయించి మిగతా మంత్రులు మిగతా ఇంకొకరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనేది మరి ప్రస్తుతం ఉండే తెలుగుదేశం పార్టీ చెప్పాలి. దానికి నా ద్వారానే నా దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఈడీలు కానీ ఇంకోటి కానీ ఈ తప్పులు వెతకడానికి అని చెప్పేసి మరి ఎంక్వైరీలు వేస్తే దానికి ఆయన ఒప్పుకొని ఆయన ద్వారా ఆయనతో స్టార్ట్ చేస్తే మాత్రం ఆయన చాలా గౌరవిస్తారు ఆంధ్రప్రదేశ్లో. అలా కాకుండా నేను తెలుగుదేశం పార్టీలో గెలిచాను, నేను మంత్రిని అయ్యాను, అదే మంత్రిని అయ్యాను కాబట్టి నేను తెల్లగా అయిపోయాను, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయాను, ఇప్పుడు ఉండే అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ నాయకులు మాజీ మంత్రులందరూ వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళ మీద ఎంక్వైరీలు వేసి వాళ్ళని జైల్లో పెట్టండి అంటే మాత్రం ఇది పొరపాటే. దీని గురించి ఒకసారి మరి మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్లస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దీని గురించి ప్లస్ పట్టాభి గారు కూడా ఒకసారి ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.